కేరళలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. నిరుపేద యువకులే టార్గెట్గా బెంగళూరు, హైదరాబాద్కు చెందిన యువకులకు డబ్బు ఆశ చూపి కొచ్చిన్ నుంచి ఇరాన్కు తీసుకెళ్లి అక్కడ కిడ్నీలు అమ్మేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికీ 40 మంది యువకులను ఇరాన్కు తీసుకెళ్లి వారి కిడ్నీలను అమ్మినట్టు తెలిపారు. బాధితులను అక్కడికి తీసుకెళ్లేందుకు దళారుల సాయంతో వీసా, పాస్పోర్టులు తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇరాన్లో రక్త సంబంధికులు కాని వారు కూడా అవయవ దానం చేసేందుకు అవకాశం ఉండటంతో ఈ ముఠా అక్కడికి తీసుకువెళ్లి దారుణాలకు పాల్పడుతోంది. ఎవరి కిడ్నీ ఎవరికి సరిపోతుందో నిర్ధారించుకున్నాక అక్కడి ఆసుపత్రుల్లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చేస్తున్నారు. అనంతరం బాధితులను 20 రోజుల పాటు అక్కడి అపార్ట్మెంట్లలో ఉంచి కోలుకున్నాక మన దేశానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీకి 20 లక్షల వరకు ఆశ చూపి చివరకు అన్ని ఖర్చులు పోను 6 లక్షలు ఇస్తున్నట్టు తెలిసింది. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతమంతా బయటపడింది. ముఠాలోని కీలక సభ్యుడైన సబిత్ నాసిర్ అనే వ్యక్తిని కోచి ఎయిర్పోర్టులో మే 19న ఆదివారం రోజు పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో సబిత్ ఈ మాఫియా వెనుక హైదరాబాద్కు చెందిన 3 దళారులు ఉన్నట్టు వెల్లడించాడు. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నట్టు పేర్కొన్నాడు. అనంతరం అతన్ని పోలీసులు అంగమాలి కోర్టులో హాజరుపరిచారు. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం హైదరాబాద్కు చెందిన వైద్యుడేనని 2019లో ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ ఇప్పించడంతో సదరు వైద్యుడితో స్నేహం మొదలైందని రిమైండ్ రిపోర్టులో వెల్లడించారు. కాగా సబిత్ హైదరాబాద్ వైద్యుడి గురించి చెబుతున్న వివరాలు సరిగ్గా లేవంటున్నారు కేరళ పోలీసులు. ఎవరైనా పట్టుబడితే తన పేరు బయటకు రాకుండా తన వివరాలు తప్పుడుగా చెప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువగా హైదరాబాద్కు చెందిన యువకులే ఉన్నట్టు సబిత్ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. దీంతో ఈ కేసును ఛేదించేందుకు కేరళ పోలీసులు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ బృందం హైదరాబాద్కు చేరుకుని మిగతా వారి కోసం గాలిస్తుంది. దీంతో ఆ వైద్యుడు ఎవరన్న విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.